వెల్కమ్ టు రాజ్ న్యూస్. పల్నాడు జిల్లా వెనుకొండలో అక్రమ నిర్మాణాలు తొలగించారు అధికారులు. వెల్లటూరు గ్రామంలో హైకోర్టు ఆదేశాలతో ఆక్రమణలు తొలగించారు. మల్లికార్జున శర్మ తన పొలానికి వెళ్లే దారిలో R&B రోడ్డు ఆక్రమణలకు గురైందని జిల్లా కలెక్టర్ పల్నాడు వారికి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. దీంతో R&B అధికారులు విచారణ జరిపి ఆక్రమణ నిజమేనని నిర్ధారించి ఆక్రమణలు తొలగించాలని రెవెన్యూ శాఖను కోరినట్లుగా తెలిపారు. దీంతో ఆక్రమణల తొలగింపుకు నోటీసులు జారీ చేశామన్నారు. ఆక్రమణల తొలగింపులో జాప్యం వల్ల ఫిర్యాదుదారు రాష్ట్ర హైకోర్టు పిటిషన్ వేసినందుకు హైకోర్టు స్పందించింది. ఆక్రమణలో 3 నెలల్లో తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు కూల్చివేతలో తాత్కాలికంగా నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ ప్రక్రియ అంతా న్యాయస్థానం చెప్పినట్లుగానే చేశామని, ఎవరి ప్రోద్బలం లేదని తహసీల్దార్ వెల్లడించారు. వెంకట సుధాకర్ బొల్లాపల్లి తహసీల్దార్ పనిచేస్తున్నాను. బొల్లాపల్లి మండలంలోని ఎల్టూరు గ్రామానికి చెందిన దోనాథుల మల్లికార్జున సారి అనువారు తమ పొలానికి వెళ్లే దారిని ఆక్రమించి పోనివ్వకుండా ఉన్నారని పల్నాడు జిల్లా PGRS గ్రీవెన్స్ పిటిషన్ పెట్టి ఉన్నారు. అందులో భాగంగా R&B డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఆక్రమణ గురైన స్థలము R&B డిపార్ట్మెంట్ చెందిందని తెలిపి ఉన్నారు. అందులో భాగంగా R&B AE గారు వాళ్ళ స్థానాన్ని ఆక్రమించిన వాళ్ళకి తొలగించవలసిందిగా నాకు లెటర్ పెట్టి ఉన్నారు. తదుపరి ఆ లెటర్ ఆధారంగా ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళకి ఫామ్ 7 నోటీస్ ఇవ్వడం జరిగింది. గౌరవ హైకోర్టు ఆర్డర్ పాస్ చేసి ఉన్నారు. ఆర్డర్ పాస్ చేసిన తర్వాత మరలా ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి ఉన్నాము. నోటీసులు జారీ చేసి అలాగే పోలీస్ ప్రొటెక్షన్ కోసం పోలీసు వాళ్ళకి లెటర్ పెట్టి ఉన్నాము. వాళ్ళు బందోబస్తు బిజీగా ఉంటే అనివార్య కారణం వల్ల వివేక్షణ చేయలేకపోయినాము. తదుపరి ఆక్రమణదారులు గౌరవ హైకోర్టు డివిజన్ బెంచ్ అప్పీల్ చేసుకున్నారు. డివిజన్ బెంచ్ ఆక్రమణదారులు వాదన నుండి మరో ఒక అవకాశం కల్పించమని ఇదంతా ప్రక్రియ 3 నెలలు పూర్తి చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఆక్రమించుకున్న వాటిని ఖాళీ చేస్తున్న సమయంలో 1:25 గౌరవ హైకోర్టు నుండి లైజన్ ఆఫీసర్ నాకు ఫోన్ చేసి స్టాటస్ గా వచ్చింది ఆపమన్నారు. వాళ్ళ ఆదేశాల ప్రకారము 1:25 ప్రక్రియ మొత్తం ఆపేసి ఉన్నాము. ఇది ఓన్లీ గౌరవ హైకోర్టు యొక్క ఆర్డర్ ప్రకారం మేము పనిచేసాం తప్ప ఇందులో ఎవరి ప్రమేయం లేదు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయం, ఎరువులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియనట్టు ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఎరువుల తయారీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుందన్నారు. తెలంగాణకు సరైన విధంగా ఎరువులు సరఫరా చేయమంటే చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. బీజేపీ ఎరువులు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ పట్ల కేంద్రం ఎంతో వివక్షపూరితంగా వ్యవహరిస్తుంది అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయము, ఎరువు ఎక్కడికి వస్తుంది రేపు తెలియనట్టున్నది. మిగతా అన్ని రకాల విత్తనాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, విద్యుత్ కావచ్చు, అన్ని రకాల వస్తువులు రాష్ట్రాలు ఇస్తాయి. ఎరువులు తయారయ్యేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఈ రాష్ట్రానికి సరైన విధంగా ఎరువులు సరఫరా చేయమని అడిగితే సరఫరా చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు సఫిషియెంట్ ఎరువులు ఇస్తారంట, కాంగ్రెస్ పార్టీ వాటిని ఇస్తలేదని చెప్తా ఉన్నారు. దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ పట్ల బీజేపీ ఎంత వివక్షపూరితంగా చూపెడుతుంది. రైతులకు ఎరువులను దాచిపెట్టి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పిచ్చి పని చేసేటువంటి విధంగా ఉందా? నీకు ఆలోచన ఏమనిపిస్తుంది? రైతుల పట్ల మాట్లాడిన మాటలు వాపసు తీసుకో, చాతనైతే పోయి ఢిల్లీలో మీ ప్రధానమంత్రి దగ్గర కూర్చొని తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయించండి. రాజకీయాలు అవసరం లేదు రైతుల దగ్గర. ఈరోజు యావత్ రైతాంగం అంతా ఎరువులు కావాలని డిమాండ్ చేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రిని కలిసినారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 10 సార్లు వ్యవసాయ శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. అయినా భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కనీసం దున్నపోత మీద వానబడ్డట్టు కూడా లేదు. ఇలా ఉల్టా కాంగ్రెస్ పార్టీ ఎరువులను దాచిపెడుతుందని చెప్తా ఉన్నారు. ఎరువులు వచ్చిన స్టాక్ ఎంత, ఎరువులు డిస్పాచ్ చేసింది ఎంత, రావాల్సింది ఎంతనో తెలుసుకొని పోయి ఢిల్లీలో ప్రయత్నం చేయి రామచంద్రరావు. వ్యవసాయము, రైతులు, పల్లెలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంటే నీకు తెలియదు. హైదరాబాద్ లో కూర్చొని ఏది పడితే అది మాట్లాడుతూ నడవదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా ఎరువులు అనేటువంటి కేంద్రంలో తయారైతాయి, రాష్ట్రాలు తయారు చేసుకోవడం అసాధ్యం. ఎరువుల కేటాయింపు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని, రైతులను ఇబ్బంది పెట్టే విధంగా
ఎరువులు ఇస్తలేరు. ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల పక్షాన. కేంద్రం నిధులు ఈ యొక్క ఎరువులను సరైన సరఫరా చేయకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఎరువులు అవసరం ఉన్నంత సరఫరా చేయాలని బీజేపీని డిమాండ్ చేస్తూ కిషన్ రెడ్డి గారు హన్మకొండ జిల్లాలో ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. ఈ సందర్భంగా కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ రైతు కుటుంబం పొలంలో నాట్లు వేసిన వ్యక్తి నేను అని అన్నారు. నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ సాధించుకున్నామన్నారు. దేశంలోని వరి సాగులో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. కేసరి కూడా వరంగల్ను చూసి మిషన్ కాకతీయ పథకం ప్రారంభించారన్నారు. వరంగల్లో కాంగ్రెస్ నిర్వహించిన రైతు డిక్లరేషన్ హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదని మండిపడ్డారు కవిత. రైతు డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో ఈ రైతు డిక్లరేషన్ దీంట్లో మొట్టమొదటి అంశం ఏంటి అని అంటే మేము రాగానే ఇగో డిసెంబర్ 9వ తారీఖు నాడు మేము వస్తాం, రాగానే 9వ తారీఖు నాడు మొత్తం మీ రుణమంతా మాఫీ చేస్తాం, మీకు ఇంక కావాలంటే ఇస్తే బ్యాంకులు ఎక్కువ చేసుకోండి రుణం అంటే పాపం చాలా మంది రైతులు, గిరిజన రైతులు, ఎస్సీ రైతులు, దళిత రైతులు అందరూ కూడా పరిగెత్తి వెళ్ళి కుటుంబాలలో ఒకరు 2, 3, 2, 3 పేర్ల మీద లోన్లు తెచ్చుకున్న పరిస్థితి. తీరా చూస్తే మొన్నటిదాకా సాగదీసి తెలంగాణలో ఉన్న అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 50% కూడా రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళని నమ్మినాం, ఇంట్లో వాళ్ళందరి పేరు మీద లోన్ తీసుకున్నాం, ఇవాళ మా పరిస్థితి ఏంటని చెప్పి ఘోరంగా ఏడుస్తున్నటువంటి పరిస్థితులు. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పింది. ఇవాళ 2 ఏళ్ళు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి. కౌలు రైతు పేరు ఎత్తితే ఒట్టు. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా సరే, ఏ మీటింగ్ పెట్టినా, ఏ గల్లీకి పోయినా కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు, మేము రాగానే కౌలు రైతులకు ఇస్తామని చెప్పింది. ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం, కౌలు రైతులను మర్చిపోయినందుకు మీకేం. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. వరి నాట్లు వేసి కూలీలను ఆప్యాయంగా పలకరించారు మంత్రి సీతక్క. వరి పొలంలోకి దిగి కూలీల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ములుగు పర్యటనలో ఉన్న సీతక్క పొలం వద్ద ఆగి కూలీలతో ముచ్చటించారు. అనంతరం స్వయంగా మంత్రి తమ వద్దకు వచ్చి పలకరించడంతో కూలీలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నట్లు అక్రమంగా ఎవరిని అరెస్టులు చేయడం లేదన్నారు హోంమంత్రి అనిత. సీఎం చంద్రబాబు పర్యటిస్తే పరదాలు కట్టడం లేదని ప్రజలు ప్రశాంతంగా ఉన్నారన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నారన్నారు హోంమంత్రి అనిత. విశాఖపట్నం యొక్క నియమావళిలో దేవదేవాలని నేను ఇలా అనుకుంటున్నానంటే అమ్మ ఇదే కరెక్ట్, దీని ద్వారానే ముందుకెళ్ళండి అని చెప్పి అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన ఈ 7 సభ్యులకి, అదేవిధంగా 10 మంది సభ్యులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే కొంతమంది అప్పుడు మీ అందరికీ తెలుసు, అప్పట్లో కూడా మీకు మాట ఇచ్చా, కంపల్సరీగా ఏ పదవులు ఇచ్చినా కూడా దగ్గర 40% వరకు మనం యూత్కి ఇవ్వాలి, యువతకి ఇవ్వాలి, యువతను కూడా ముందుకు తీసుకురాగలగాలి. 83లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కొంత మేరకు ఈ 30-40 సంవత్సరాలు మనం తీసుకురావటం, ప్రాంతీయ పార్టీ అయినా కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీగా మన కార్యకర్తల మధ్యలో ఈ రోజు ఈ పార్టీ ముందుకెళ్ళడం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు 3rd టైం ఈ రోజు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ దేశ చరిత్రలోనే చరిత్ర సృష్టించడం, ప్రధానమంత్రిగా ఎక్కువ రోజులు పనిచేసిన వ్యక్తిగా ఇందిరాగాంధీ గారి తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు ఈ రోజు ముందు ఉండటం, ఈ రోజు ఇవన్నీ మనకి ఒక పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేస్తూ కూటమి ప్రభుత్వానికి అన్ని రకాలుగాను సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు అందరి నోటి నుంచి ఒక రాష్ట్రంలోని ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని పలు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్ని కలిశారు. దేశంలోని ఒక్క ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయన్నారు. ఒక్క ఏపీలోనే ఉపాధ్యాయులు అనేకమైన ఇక్కట్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11,000 మందికి పైగా ఉపాధ్యాయులు, కానిస్టేబుల్ ప్రభుత్వం నుంచి వచ్చే అదనపు అలవెన్స్లు అడ్డుకోలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. ఇక పాత సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి జీపీసీ పేరుతో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని మాధవ్ హామీ ఇచ్చినట్లుగా సంఘాల నేతలు వెల్లడించారు. సౌకర్యాలు మీకు ఉద్యోగులకు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఈ జీపీఎస్ యూపీఎస్ ద్వారా మేము మీకు మేలు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే మేము
ఉద్యోగుల నుంచి ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేకుండా పాత పెన్షన్ విధానంలో ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలన్నింటినీ ఇస్తూ పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే ఉద్యోగులందరికీ కల్పించాలని కోరడమైనది. అదేవిధంగా దాదాపు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో మెమో నెంబర్ 57 అనేది అమల్లో ఉంది. అనగా 2004 కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఈరోజు పాత పెన్షన్ విధానం అనేది అమల్లో ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దాదాపు 11,000 మంది ఉద్యోగులకు ఉపాధ్యాయులు ఉన్నారు, దానిలో కానిస్టేబుల్స్ ఉన్నారు, మిగతా ఉద్యోగులు కూడా ఉన్నారు. అయినప్పటికీ వారికి ఇప్పటికీ పాత పెన్షన్ విధానం అమలు కాలేదని కూడా రాష్ట్ర అధ్యక్షుల వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దీన్ని సత్వరమే పరిష్కరించి త్వరలోనే వాళ్ళందరికీ కూడా మేలు కల్పిస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. 2004 తర్వాత నియామకమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు అందరికీ కూడా సిపిఎస్ను కేంద్ర మరి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం జరిగింది. దానివల్ల వృద్ధాప్యంలో రిటైర్ అయిన తర్వాత ఎటువంటి పింఛన్ లేకుండా చాలా ఇబ్బందిగా ఉంది ఉద్యోగులకు. 2004లో నియమించినటువంటి ఉపాధ్యాయులు ఈ మధ్య రిటైర్డ్ అయితే నెలకు పింఛన్ 6,000 మాత్రమే వస్తుంది, 9,000 మాత్రమే వస్తుంది. ఏ విధంగా బతకగలరు? కాబట్టి మేము ఏమడుగుతున్నామంటే ఉద్యోగుల నుంచి ఎటువంటి జీతంలో నెలవారీ కట్టు కాకుండా 2004 ముందు ఏ విధంగా రిటైర్డ్ అయిన తర్వాత నెల పింఛన్ ఒక 50,000 60,000 వస్తుంటుందో లాస్ట్ బేసిక్లో అటువంటి పింఛన్ మాత్రమే కోరుతున్నాం. ఆ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుల గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. పేరు మాత్రం వేరైనప్పటికీ సిపిఎస్ యూపీఎస్ అని ఓపీఎస్లో ఏ విధంగా లాభాలు వస్తాయో ఆ విధంగానే మీకు లాభం వస్తే మేము చూస్తాము అని చెప్పినారు. టెంపుల్ సిటీ తిరుపతిలో చిరుత భయం వెంటాడుతుంది. గత 2 రోజుల క్రితం అలిపిరి చర్లపల్లి మార్గంలో వెళ్తున్న వాహనదారుడిపై చిరుత దాడికి ప్రయత్నించింది. దాడి చేసిన ప్రాంతం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. టెంపుల్ సిటీ తిరుపతిని చిరుతల భయం వెంటాడుతోంది. గత 2 రోజుల క్రితం ఏదైతే అలిపిరి అదేవిధంగా చుర్లోపల్లికి వెళ్లే రహదారిలో 2 వ్యక్తులపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే నేను ఏదైతే అలిపిరి అదేవిధంగా చుర్లోపల్లి అటవీ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడి నుంచే చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. మనం ఈ దట్టమైన అడవి అంటే ఇదంతా కూడా శేషాచల అటవీ ప్రాంతంగా చెప్పుకోవచ్చు. అంటే శేషాచల కొండలకి ఆనుకొని ఉండే ప్రాంతంలోనే ప్రస్తుతం అడవి జంతువులు కూడా ఎక్కువ ఇక్కడే సంచరిస్తూ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా జింకలు అదేవిధంగా చిరుత పులులు కూడా ఇక్కడే ఉంటాయని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా వాటర్ సోర్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే తరచూ అడవి జంతువులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అడవి పందులు కావచ్చు, అదేవిధంగా కుక్కలు కావచ్చు, అదేవిధంగా వేరే ఇతర జింకలు కావచ్చు, ఏదైనా సరే ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తూ ఉంటాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏదైతే రాత్రి మనం చూడొచ్చు చిరుతపల్లి అడుగులు జాడలు కూడా మనకు నీట్ గా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రౌండ్ ప్రాంతం ముందు ఏదైతే ఉందో ఇదంతా కూడా పులి ఏదో చిరుత పులి అడుగులుగా మనం గుర్తించారు. ఇది ఈ ప్రాంతం నుంచే ఇక్కడ అడుగు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ అడుగు ఆ చిరుతపులి అడుగులు మనకు నీట్ గా కనిపించే ఏదైతే దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. ఈ ప్రాంతం నుంచే ఇక్కడి నుంచి నేరుగా ఏదైతే ఈ దృశ్యాలు మనం నీట్ కనిపిస్తూ ఉంటాయి. చిరుతపులి అడుగులు ఏదో ఇక్కడికి వచ్చి తరచూ నీళ్ళు తాగేసి వెళ్తాయనేసి మాత్రం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే గతంలో ఏదైతే అలిపిరి అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపించి ఒక అక్షిత అనే పాపను పొట్టను పెట్టుకున్న ఈ చిరుతలు అప్పటి నుంచి కూడా తిరుపతికి రావాలంటేనే భయపడే పరిస్థితుల్లో ఈ చేస్తున్నాయి. అయితే వాటన్నింటినీ రక్షించడానికి గత ప్రభుత్వంలో కూడా కొన్ని చర్యలు అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే అలిపిరి కాలినడక మార్గం నుంచి తిరుమలకి వెళ్ళేటప్పుడు పూర్తి స్థాయిలో ఏదైతే చేతి కర్రలు ఊత కర్రలు ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అప్పటి నుంచి కూడా కొంచెం తరచుగా ఈ చిరుతపులులు అయితే తగ్గినాయి అనేసి చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కనిపించకుండా ఒక్కసారిగా నిన్న ఏదైతే ఇద్దరిపైన దాడి చేసిన దృశ్యాలు మాత్రం నిజంగానే మళ్ళీ భయభ్రాంతులకి గురి చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. తరచుగా ఇక్కడ ఈ హాస్పిటల్కి వీటికి ఎవరైతే ప్రజలు వస్తారో వీటి అన్నింటిలో చుట్టుపక్కల హోటల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ హోటల్స్లో సంబంధించి వ్యర్థాలు పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ రోడ్డు పక్కన ఈ విధంగా వేస్తుంటారు. ఆ వ్యర్థాల కోసం అడవి పందులు అదేవిధంగా కుక్కలు తదిరిగా వస్తూ ఉంటాయి. వాటిని వేటాడేందుకు గానే చిరుత పులులు కూడా తరచూ ఇక్కడికి వస్తూ ఉంటాయని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు ఒక అంచనాకైతే వచ్చారు. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడికి ఎప్పుడు రాని ప్రదేశం ఇది. ఇలాంటి చోటే అవి సేద తిరుగుతూ ఉంటాయని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు ఒక అంచనాకైతే వచ్చారు. అందుకనేసే పూర్తి స్థాయిలో వీటిని బంధించేందుకు ఇప్పటికి 3 చోట్ల అయితే బోన్లు అయితే
పెట్టారని చెప్పుకోవచ్చు. చిరుత అయితే వాహనదారుల పైన దాడి చేసింది కూడా ఇక్కడి నుంచే, ఈ కలవర్టు దగ్గర నుంచి, కింద నుంచి ఏదైతే వాటర్ సోర్స్ ఉందో ఆ వాటర్ సోర్స్ దగ్గర నుంచి, అదేవిధంగా ఇక్కడ వ్యర్థాలు ఉన్న చోట ఇతర జంతువులు కావచ్చు, అదేవిధంగా పందులు, అదేవిధంగా కుక్కలు, జింకలు అన్నీ కూడా ఇక్కడికి వస్తుంటాయి. ఇక్కడి నుంచి ఇదే ప్రాంతంలోనే ఇక కలవట్టు నిట్ కనిపిస్తుంది. మనం ఆ విజువల్లో ఏదైతే ఆ చిరుత దాడి చేసింది కూడా సేమ్ ఇదే ప్రాంతం. ఆ అటవీ శాఖ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో దీన్ని ఏ విధంగా ఈ చిరుతను బంధించాలి అనేది కూడా దీని మీదే నిమగ్నమైనారు. చిరుతను బంధించేందుకు పూర్తి స్థాయిలో మేము నిమగ్నమై ఉన్నాము. ఏదైతే ఇప్పటికే 3 చోట్ల బోన్లు ఏర్పాటు చేసినాము, అదేవిధంగా ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినాము. అతి తొందరలోనే ఈ చిరుతను కూడా బంధించి దాన్ని అటవీ ప్రాంతంలో వదిలేందుకు తీవ్రంగా కృషి చేస్తామని చెప్పేసి కూడా చెప్పడింది. పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఈ శేషాచల అడవి ప్రాంతంలో చాలా వరకు అంతా 18 చోట్ల వరకు ట్రాప్ కెమెరాలు, అదేవిధంగా 3 బోన్లు ఎప్పటికప్పుడు ఈ చిరుత కదలికల్ని ఎప్పటికప్పుడు పసిగడుతూ కూడా దాన్ని బంధించేందుకు సర్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమణాతో కిరణ్, రాజ్ న్యూస్. యములో ఉరిశిక్షకు గురైన కేరళ నర్సు నిమిషప్రియను విడుదల కోసం కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నిమిషప్రియ కుమార్తె మిషెల్, ఆమె భర్త థామస్, డాక్టర్ కేఏ పాల్, మహదీ, జ్యోతి బేగల్, మమత సనానగరంలో హౌతీ నాయకుడు అబ్దుల్ మాలిక్ అల్ హౌతీని కలిశారు. కేరళ నర్సు నిమిషప్రియ యెమెన్లో తలాల్ అబ్దో మెహదీని హత్య చేయడంతో అక్కడి ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. జూలై 16వ తేదీన ఉరిశిక్ష పడనుండగా చివరి సమయంలో యెమెన్ స్థానిక అధికారులు ఆ ప్రక్రియను వాయిదా వేశారు. నిమిషను కాపాడాలని భారత ప్రభుత్వంతో పాటుగా కేఏపాల్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిమిషప్రియ విడుదల కోసం ఆమె కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నిస్తున్నారు. Your Excellency Abdul Malik Houthi, I am extending an incredible invitation for you from Sana'a to come to US September 21st for Global Peace Summit to address the whole world about the problems you are facing in Sana'a and the peace you are looking for Yemeni people. I have also invited President Al-Alimi to come to New York and address so that there is peace in Yemen where 2-3 million people died, no more war, peace is possible. And also I am here with Nimisha Priya, who is in your prison to be released. I want to thank Talal family. I want to thank you, Your Excellency. Nimisha husband Thomas is here. Nimisha's only daughter did not see for 10 years. Michelle is here. I'm with Chairman Mahdi Ibrahim, who is helping. Global peace ambassadors and leaders who are helping. Thank you for expediting Nimisha. As soon as you release, hopefully tomorrow, day after tomorrow, we shall be very grateful. God will bless you, the nation of Yemen, bring investments and prosperity when you address the world, because Nimisha has become the daughter of India and the symbol of peace. What you are doing is an amazing gesture. God bless you. Love is more powerful than hatred. You are proving your love. అన్నదాతల చేత ఆధునిక దేవాలయంగా కీర్తించబడుతున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుంది. దీంతో సాగర్ నిండుకొండను తలపిస్తుంది. నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం 590 అడుగులకు గాను 582 అడుగులకు నీరు వచ్చి చేరింది. 312 టీఎంసీల నీటి సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 292 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం నుంచి జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ మొత్తం కూడా జలకలను సంతరించుకున్న నేపథ్యం అయితే కనబడుతూ ఉండడం జరిగింది. నాగార్జున సాగర్ జలాశయానికి భారీ ఎత్తున కూడా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. శ్రీశైలం జలాశయం నుండి దాదాపు 1,20,000 క్యూసెక్ల నీరు అనేది నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకలను సంతరించుకున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఎప్పుడైతే నాగార్జున సాగర్కు జలకళ సంతరించుకుందో అన్నదాతల మామూలులో మాత్రం ఆనందం వెల్లివిరుస్తున్న నేపథ్యం అయితే కనబడుతూ ఉంది. ముఖ్యంగా నాగార్జున సాగర్
ప్రాజెక్టుకు సంబంధించేసి ఇన్ఫ్లో అనేది 1,20,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అదేవిధంగా అవుట్ఫ్లో రూపంలో దాదాపు 34,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యం అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. నాగార్జున సాగర్ జలాశయం సంబంధించేసి మొత్తంగా నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం అనేది 590 అడుగులకు గాను ప్రస్తుతం 582 అడుగుల నీటి మట్టానికి చేరుకున్న నేపథ్యం అయితే ఉంది. అదేవిధంగా టీఎంసీలలో చూసినట్లయితే మాత్రము 312 టీఎంసీలకు గాను ప్రజెంట్గా జలాశయంలో దాదాపు 283 టీఎంసీల నీరు అనేది వచ్చి చేరిన పరిస్థితి అయితే ఉంది. సో ఇదే సమయంలో అన్నదాతలు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనబడుతూ ఉంది. ముఖ్యంగా అన్నదాతలకు సంబంధించేసి ఆధునిక దేవాలయంగా ఈ యొక్క నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది కీర్తింపబడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఎప్పుడైతే సాగర్ జలాశయానికి నీటి మట్టం భారీగా వచ్చి చేరుతుందో అదేవిధంగా సాగర్ జలాశయాన్ని ఆధారంగా అంటే సాగర్ కాలువల ఆధారంగా చేసుకుని అన్నదాతలు సేద్యం చేయడానికి కూడా తమ యొక్క భూములను సిద్ధం చేసుకున్న నేపథ్యం అవుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించేసి సాగర్ జలాశయానికి సంబంధించేసి పెద్దగా నీరు వస్తుండడంతో వారి యొక్క 2 పంటలకు కూడా ఎలాంటి డోకా ఉండదని చెప్పేసి కూడా అన్నదాతలు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఖరీఫ్ అదేవిధంగా రవి పంటలకు మాకు ఎలాంటి డోకా ఉండదు, మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి కూడా అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రజెంట్ గా కనబడుతూ ఉన్న పరిస్థితి ఉంది. లక్షలాది ఎకరాలకు సంబంధించేసి భూములు అనేవి సాగర్ జలాశయాన్ని డిఫెండ్ చేసుకొని అంటే ఆధారంగా ఉండి పంటలను అన్నదాతలు సేద్యం చేస్తున్న పరిస్థితి. ప్రజెంట్ గా చూస్తే మాత్రము ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించేసి ఆల్రెడీ బోర్ల కింద ఉన్నటువంటి ప్రాంతాల్లో రైతులు అనే వాళ్ళు పొలాలు సేద్యం చేసిన నేపథ్యం ఉంది. అదేవిధంగా కాలువల కింద దాదాపు కొన్ని లక్షల ఎకరాల భూమి సేద్యమయ్యే నేపథ్యం ఉంది. ఇదే సందర్భంలో సాగర్ జలాశయానికి నీరు వస్తుంది కాబట్టి అంటే సకాలంలో కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్నదాతలు వాళ్ళకి సంబంధించేసి నారుమళ్లను వేసుకున్నారు. అదేవిధంగా వారు ఇప్పుడు వరి నాట్లు వేసేందుకు కూడా సిద్ధపడుతున్న నేపథ్యం అయితే ఉంది. సాగర్ ఎడమ కాలువకు సంబంధించేసి కూడా అధికారులు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితుల్లో అన్నదాతలు మాత్రం తమ యొక్క పొలాలను దుక్కుదుని పంటకు సేద్యం చేస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కనబడుతున్నాయి. సో ఇదే పరిస్థితి అంటే ఇదే ప్రవాహం అనేది మరో 2-3 రోజులు కొనసాగినట్లయితే మాత్రం తప్పనిసరిగా సాగర్ డ్యామ్ సంబంధించినటువంటి క్రస్ట్ గేట్లను ఎత్తేసేసి నీటిని దిగువకు విడుదల చేయాలని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా డ్యామ్కు సంబంధించేసి కూడా భద్రత పరంగా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా స్పిల్వేకి సంబంధించేసి గతంలో లోతైన గుంతలు ఏర్పడ్డ నేపథ్యం అయింది. ఎప్పుడైతే లోతైన గుంటలు ఏర్పడ్డాయి కాబట్టి డ్యామ్ భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి నిధులను మంజూరు చేసేసి ఆ యొక్క డ్యామ్కు సంబంధించేసి ఆ స్పిల్వేకు పడ్డటువంటి రంధ్రాలను మొత్తాన్ని కూడా మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఎందుకంటే ఎప్పుడైతే గేట్లను క్రస్ట్ గేట్లను లిఫ్ట్ చేస్తారో వెంటనే ఆ నీరు అనేది దిగువకు చాలా వేగంగా వస్తున్న నేపథ్యం ఉంది. ఆ విధంగా వచ్చినప్పుడు గుంతలుగా ఏర్పడ్డాయి కాబట్టి ఆ గుంతలలో నీరు పడటం వల్ల మరింత గుంటలు అనేవి పెద్ద అవకాశం ఉంది. దీనివల్ల డ్యామ్ భద్రతకు ముప్పు వస్తుందని చెప్పేసి భావించిన అధికారులు వెంటనే దీనికి సన్నద్ధమైపోయి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసిన తర్వాత ఆ యొక్క స్పిల్వేక్ పడ్డ గుంతలను కూడా పూర్తి స్థాయిలో మూసివేసిన నేపథ్యం ఉంది. ప్రజెంట్గా చూస్తే మాత్రము నాగార్జున సాగర్ జలాశయం అనేది పూర్తి స్థాయిలో జలకలను సంతరించుకొని నిండుకుండలా తయారైనటువంటి నేపథ్యం అయితే ఉంది. మరో 2-3 రోజుల్లో ముఖ్యంగా 590 అడుగుల యొక్క నీటి మట్టానికి గాను మరో 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క 590 అడుగుల నీటి మట్టానికి సాగర్ జలాశయం అనేది నీరు అనేది వచ్చి చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. శ్రీశైలం జలాశయం నుండి దాదాపు 1,20,000 క్యూసెక్ల నీరు వరద నీరు అనేది వచ్చి చేరుతుండటంతో సాగర్ జలాశయంలోకి పూర్తి స్థాయిలో జలకలను సంతరించుకున్న నేపథ్యం అయితే ఉంది. ఇదే సమయంలో అన్నదాతలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తమ యొక్క 2 పంటలకు ఎలాంటి డోకా ఉండదని చెప్పేసి కూడా అన్నదాతలు భావిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇదే సందర్భంలో అధికారులు కూడా ముఖ్యంగా డ్యామ్కు సంబంధించేసి నీటిని విడుదల చేసే నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి స్థాయి భద్రత కూడా అధికారులు కల్పిస్తున్న పరిస్థితి ఉంది. ఉభయ రాష్ట్రాలకు సంబంధించేసి ముఖ్యంగా ఏపీ తెలంగాణకు సంబంధించేసి గతంలో జల వివాదం అనేది కొనసాగుతున్న నేపథ్యం అయితే ఇప్పుడు ప్రజెంట్గా చూస్తే మాత్రము సాగర్ జలాశయంలోకి పూర్తి స్థాయిలో నీరు వచ్చి చేరడంతో మాత్రము ఈ ఇరు రాష్ట్రాల మధ్య కూడా కొంతకాలం మాత్రం తగవులు ఉండే అవకాశం లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా కేఆర్ఎంబీ సూచనల ప్రకారం కూడా ఇరు రాష్ట్రాలు కూడా నడుచుకోవాలన్న భావనలో ఉన్నారు. ఇటీవల కాలంలోనే మరొక జల వివాదం చెలరేగినప్పటికీ కూడా వెంటనే కేఆర్ఎంబీ జోక్యం చేసుకోవడం వల్ల ఆ యొక్క జల వివాదం అనేది సద్దుమణిగింది. ప్రజెంట్గా చూస్తే మాత్రము సాగర్ జలాశయంలో పూర్తి స్థాయిలో నీరు అనేది వచ్చి చేరుతుండడం అంటే ముఖ్యంగా 590 అడుగుల నీటి మట్టానికి సమీపంలో వస్తున్న నేపథ్యంలో మాత్రము ఇరు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం జల వివాదం అనేది లేకుండా ఉండే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో ఈ జలాశయం కింద ఆధారపడి ఎవరైతే పంటలు పండిస్తున్న అన్నదాతల్లో వాళ్ళకి సంబంధించి కూడా ఖరీఫ్ రబీ పంటలకు సంబంధించేసి వాళ్ళకు ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి కూడా రైతాంగం భావిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి కేవలం నోటేతో పుల్లారావు, రాజ్ న్యూస్. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలు అందాలను ఒలకబోస్తున్నాయి. తెలంగాణ ఊటిగా పిలువబడుతున్న అనంతగిరి హిల్స్ కు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. సెలవు దినాల్లో అయితే ఆ సంఖ్య అధికమవుతోంది. అనంత పద్మనాభ స్వామి దర్శనంతో మొదలయ్యే పర్యాటకుల అనంతగిరి ప్రయాణం ఆ తర్వాత అనంతగిరి జలపాతాల వద్ద ఆనందంతో
కొనసాగుతుంది. ఇక స్వచ్ఛమైన గాలి పీలుస్తూ పచ్చని ప్రకృతి ఒడిలో సేద తీరుతూ పర్యాటకులు మనశ్శాంతి పొందుతారు. ఇక్కడి గాలి అనేక వ్యాధులకు మందుగా పనిచేస్తుందని భావిస్తారు. ఇక్కడి గాలి పీల్చగానే ఉల్లాసం, జీవశక్తి నిండినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సాహస ప్రియులు అనంతగిరి గుట్టల్లో ట్రెక్కింగ్ చేస్తూ కొత్త అనుభవాలను సొంతం చేసుకుంటారు. మరోవైపు యూట్యూబర్లు ఈ అద్భుతమైన కొండల అందాలను తమ కెమెరాలో బంధిస్తూ ఉంటారు. ఇక వారం చివర విహారయాత్రలకే కాదు, సాధారణ రోజులు కూడా ఇక్కడ సందర్శకుల రద్దీ అధికంగా ఉంటుంది. మాంచెస్టర్ వేదికగా టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4వ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలు చేశారు. ఈ టెస్టులో తొలి సెంచరీ చేశారు వాషింగ్టన్ సుందర్. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 358 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఇక ఇంగ్లాండ్ జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేసి 669 పరుగులు చేసింది. మాంచెస్టర్ వేదికగా టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4వ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలు చేశారు. ఈ టెస్టులో తొలి సెంచరీ చేశారు వాషింగ్టన్ సుందర్. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 358 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక ఇంగ్లాండ్ జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేసి 669 పరుగులు చేసింది.